హలో అండి. ఈరోజు ఈ జ్యోతి తింగర పని చేసింది. నిజంగా నేను ఇంత తింగరదాన్నా అనిపించిందనమాట. ఫస్ట్ టైము అలవాట్లో పొరపాటులాగా మీరెంతమంది ఇలాంటి పొరపాటు చేశారో నాకు తెలీదు గానీ, ఎప్పుడైనా మిస్టేక్స్ ప్రతి ఒక్కరికి వంటగదిలో జరుగుతూ ఉంటాయి గదా ఫ్రెండ్స్. కానీ నేనైతే ఇలాంటి మిస్టేక్ అనమాట ఫస్ట్ టైం అనమాట. ఏంటంటే ఇది చూసారా ఆవు నెయ్యి డబ్బా పక్కనుంది చూడండి. దాంట్లో నేను శనగపిండి పోసి పెట్టుకొనున్నాను. మా హస్బెండ్ ఎప్పుడు పోసారు, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టున్న గోధుమ పిండి ప్యాకెట్‌లోది. యాక్చువల్‌గా పురుగు పడతాయని చెప్పి నేను పిండ్లన్నీ కూడక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. ఇలాంటి డబ్బాలైతే మామూలు నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. మామూలుగా ప్యాకెట్లయితే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. అయితే ఈ గోధుమ పిండి ప్యాకెట్‌లో ఉన్నది తీసి సేమ్ డబ్బాలో పోసారండి. నేనేమో మంచిగా పకోడీ యేసుకుందాము కొంచెం అని జెప్పేసి ఉల్లిపాయలు కట్ జేసేసుకొని, వామేసుకొని, పచ్చిమిరపకాయలేసుకొని, అవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని, ఉల్లిపాయలు కాసింత క్రష్ చేసి, అప్పుడు శనగపిండేసి కలుపుకుందాం వాటరేసుకొని శనగపిండిది అనుకోని పోసేసాను. అంతే ఫ్రెండ్స్, ఇది శనగపిండి గాదండి గోధుమ పిండి. అబ్బా బాబోయ్! అని తలబొట్టేసుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇది మాత్రం ఖచ్చితంగా మనోళ్ళందరూ చూపించాల్సిందే. ఇలాంటి పొరపాటు మనోళ్ళందరూ ఎంతమంది వంటగదిలో కామన్‌గా లేడీస్ చేస్తూ ఉంటారు. నాకు కామెంట్ పెడతారు. అంటే నాలాంటి పొరపాటు ఎంతమంది చేస్తున్నారు ఏంటో, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా అని బాగుందని నేను సెల్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చాను. ఇంకేం చేయాలో అర్థం కాక. కానీ దాంట్లో కొంచెం ఒక టీ గ్లాసుడంతా శనగపిండి కలిపాను. తర్వాత వస్తాయో రావో, బాగా వస్తాయో రావని కొంచెం మెత్తటి పకోడీ వేసుకోవాలనుకున్నాను. ఆయిల్ పెట్టేసేసి పకోడీ వేసాను. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఈ పకోడీలో. అయితే కలర్ అయితే చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో ఫ్రెండ్స్. నిజంగా కూడా టేస్ట్ నేను చేసుకున్న తర్వాత దించిన తర్వాత టేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చింది. అసలు కనుక్కోలేరు, టేస్ట్ చాలా బాగుంది. కానీ హెల్దీ తింగర పని చేసినా హెల్దీ రెసిపీ చేసినా అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్